హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా. ఇది 8th మోడల్ పేపర్లో నెక్స్ట్ వీడియో అనమాట. రిమైనింగ్ వీడియోస్ కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ గివ్ అవే అనేది ఉంది కదా, మ్యాక్సిమం సండే అనౌన్స్ చేసేస్తాను. మ్యాక్సిమం కాదు, ఖచ్చితంగా సండే అనౌన్స్ చేస్తాను. ఈ 2 డేస్లో మీరు ఏమైనా వీడియోస్కి కమెంట్స్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పెట్టండి. సండే వీడియోలో నేను డైరెక్ట్గా స్క్రీన్ షేర్ చేసే చూపిస్తాను ఎవరిని పిక్ చేసామన్నది. వాళ్ళు కాంటాక్ట్ అవ్వద్దు కానీ నా మెయిల్ ఐడి ఇస్తాను, ఓకేనా. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లోక్సభ చర్చ సమయంలో నక్సలిజం గురించి చర్చించాలంటే ఈ క్రింది వాటిలో సరైన సాధనం ఏది? కాలింగ్ అటెన్షన్ మోషన్. ఈ క్రింది వాటిలో ఏది సరి అయినది? బి మాత్రమే. ఏంటి అంటే లోక్సభ ఆమోదం పొందాల్సిన బిల్లు రాజ్యసభలో ఇంకా పెండింగ్లో ఉండగానే లోక్సభ రద్దు అయితే బిల్లు రద్దవుతుంది. ఓకే, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. భారత రాజ్యాంగం మంత్రిమండలి సభ్యులను 3 రకాలుగా వర్గీకరించింది. ఒక రాజ్యసభ సభ్యుని కేంద్ర మంత్రిగా తీసుకుంటం వలన అతడు లోక్సభలో ఓటు హక్కు పొందుతాడు. సో వీటిని పరిశీలించాక కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఏది కాదంటండి. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ను భారతదేశానికి పంపింది ఎందుకు? రాజ్యాంగ సమస్యకు సరైన సమాధానం కనుగొనుటకు. భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు విధించడం జరిగింది? ఇంతవరకు విధించలేదు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఉమ్మడి సర్వీస్ కమిషన్లకు చెందిన చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి ఏ అధికరణ అనుసరించి నియమిస్తాడు? అధికరణ 316. ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? పైవన్నీ అంటండి, ఏంటో చూద్దాం ఒకసారి. నిజానికి భారత రాజ్యాంగం భాషాపరమైన మైనారిటీల కోసం ప్రత్యేక అధికారికి సంబంధించి ఎలాంటి నిబంధనలను రూపొందించలేదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఒక సిఫార్సు చేసింది. నెక్స్ట్ పాయింట్, 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగంలోని 17వ భాగంలో నూతన అధికరణ 350ని చేర్చడం జరిగింది. సో ఇవన్నీ కరెక్టేనంట. క్రింది వారిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్గా ఎవరు ఉండగలరు? రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రమే. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే భాగం వరకే చట్టం చెల్లదు అని ఏ సిద్ధాంతం తెలుపబడుతుంది? డాక్ట్రైన్ ఆఫ్ సెపరబిలిటీ. 4 ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాంలలో జరిగిన ప్రాంతాల పరిపాలనకు సంబంధించి రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పేర్కొనబడింది? 6వ షెడ్యూల్. న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పేరును ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్గా మార్చే బిల్లుకు ఎగువ సభ ఏ రోజున ఆమోదం తెలిపింది? 2022 డిసెంబర్ 14. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. ఏ మరియు బి అంటండి. ఏంటి అంటే రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను గురించి సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరిస్తుంది. రాజ్యసభలో కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం లేదు. నెక్స్ట్, రిట్లను జారీ చేయే అధికారం హైకోర్టులకు కల్పిస్తున్న నిబంధన ఏది? అధికరణ 226. భారత రాజ్యాంగం ప్రవేశికలో ఈ క్రింది లక్ష్యాలను ఏది పొందుపరచలేదు? ఆర్థిక స్వేచ్ఛ. బాల కార్మికులకు సంబంధించి సమర్థవంతమైన చట్టాలు రూపొందించాలని తీర్పునిచ్చిన కేసు ఏది?
వామన్ వావ్ కేసు 1981, నీరజ చౌదరి కేసు 1984. నెక్స్ట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టబద్ధమైన హోదాతో బహుళ సభ్య కమిషన్గా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? 25 ఆగస్టు 1998. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది యూనియన్ ఎగ్జిక్యూటివ్ కాదు? సుప్రీంకోర్టు మరియు ప్రధాన న్యాయమూర్తి. ప్రాథమిక హక్కులు మరియు విధుల మధ్య సరైన సంబంధం క్రింది వాటిలో ఏది? హక్కులు విధులతో పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. క్రింది వాటిలో గవర్నర్గా నియామకానికి అవసరమైన అర్హత లేనిది ఏది? ఏ రాష్ట్రానికి నియమించబడుతున్నాడో ఆ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తున్నాయి? సమిష్టి బాధ్యత. ప్రాథమిక హక్కులను సంరక్షించే బాధ్యతను రాజ్యాంగం సుప్రీంకోర్టుకు అప్పగించినందుకు ఏ వ్యక్తి అయినను తన హక్కుల సంరక్షణకై లేక అమలుకై న్యాయస్థానాన్ని సంప్రదించినప్పుడు బాధ్యతను తిరస్కరించే అధికారం కోర్టుకు లేదని ఏ కేసులో సుప్రీంకోర్టు పేర్కొనబడింది? రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. రాజ్యానికి వ్యక్తికి మధ్య సంబంధాలను నిర్ణయించే హక్కులు ప్రాథమిక హక్కులు అని ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు? పిబి గణేంద్ర గడ్కర్. భారత రాజ్యాంగం 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 21వ భాషగా గుర్తింపబడింది ఏది? మైథిలి. కేంద్ర స్థాయిలో గ్రామీణాభివృద్ధి ఏజెన్సీలు పంచాయతీరాజ్ సంస్థలను పర్యవేక్షించే శాఖ ఏది? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? 2014. 269 అధికరణ ప్రకారం ఈ క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసుకొని రాష్ట్రాలకు ఇచ్చే పన్ను? రైలు ఛార్జీలపై విధించే పన్ను. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు మొదటిసారిగా ఏ సంవత్సరంలో రూపొందించబడింది? 1996. ఈ క్రింది వాటిలో ఏ అంశమునకు బి.కె. చతుర్వేది కమిటీతో సంబంధం ఉన్నది? ఆయిల్ రంగ ధరలపై సంస్కరణలు. ప్రకరణ 368 ప్రకారం రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అయితే ఈ అధికారాన్ని ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాష్ట్రాలకు అధిక స్వేచ్ఛనివ్వాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది? ఓకే, క్వశ్చన్ ఒకసారి చదువుదాం. ప్రకరణ 368 ప్రకారం రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఓకే, అయితే ఈ అధికారాన్ని విచక్షణారహితంగా వినియోగించరాదని రాష్ట్ర జాబితాలోని ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాష్ట్రాలకు అధిక స్వేచ్ఛనివ్వాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది? పూంచి కమిషన్. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా 21A నిబంధనలో చేర్చడం జరిగింది? 86వ రాజ్యాంగ సవరణ. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉండేవి? లేవంటండి అసలు. ఆదాయపు పన్ను నుండి ఈ క్రింది వారి జీతభత్యాలు మినహాయింపు ఇవ్వబడింది? రాష్ట్రపతి.
కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏ లక్ష్యంతో స్థాపించబడింది? ప్రజల భాగస్వామ్యం ద్వారా గ్రామ అభివృద్ధికి దోహదం చేయుట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన శాసనాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే అవి చెల్లవని న్యాయ వ్యవస్థ తీర్పు ఇవ్వడానికి ఏమని పిలుస్తారు? న్యాయ సమీక్ష. 1773 నుంచి 1857 మధ్యకాలంలో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార మరియు ఇతర వ్యవహారాలను నియంత్రించుటకు బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన చట్టాలను ఏమని పిలుస్తారు? చార్టర్ చట్టాలు. ఈ 100 బిట్స్తో వీడియో అయితే ఎండ్ చేద్దామండి. ఈ వీడియో నెక్స్ట్ 50 బిట్స్కి ఈ పేపర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ 50 బిట్స్ సండే మ్యాక్సిమం అప్లోడ్ చేస్తాను. గివ్ అవే అయిపోయిన తర్వాత ఆ వీడియో పెట్టేస్తాను. కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రితో సహా ఇతర ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై వచ్చిన అవినీతి ఆరోపణలు విచారించే అధికారం ఎవరికి ఉంది? లోక్పాల్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏబిసి కరెక్ట్ ఏంటండి? చూద్దాం. తీవ్రవాదం అనేది ఒక వ్యక్తి లేదా సంస్థ తీవ్ర రాజకీయ లేదా మతపరమైన అభిప్రాయాలను కలిగి ఉండే స్థితి. మిలిటెన్సీ అనేది హింస యొక్క వినియోగాన్ని అనుభవించే ఒక పరిస్థితి. ఉగ్రవాద చర్య అనేది భారతదేశ ఐక్యత, సమగ్రత, భద్రత లేదా సార్వభౌమత్వాన్ని బెదిరించే ఉద్దేశంతో కూడిన చర్య. నెక్స్ట్, అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఎవరి సలహాతో ఏర్పరచబడింది? సర్కారియా కమిషన్. ఎన్నికల సంఘం బహుళ సభ్య సంస్థగా ఉండాలని రాజ్యాంగంలోని ఏ నిబంధనలో పేర్కొన్నారు? 324(2) నిబంధన. వెనుకబడిన తరగతులకు అన్టచబుల్ అను పదమును ప్రథమంగా ఉపయోగించినది జెఎస్ నెస్ఫీల్డ్. ఓకే అండి, ఖచ్చితంగా కమెంట్స్ అయితే చేయండి. చాలా కమెంట్స్ వస్తున్నాయి, చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. చాలామందికి వీడియో చాలా యూజ్ అవుతుంది మేడం, మాకు క్విక్ రివిజన్లా ఉంది అని చెప్పి పెడుతున్నారు. సో అలాంటి కమెంట్స్ చూసినప్పుడు ఓకే, మనం చేసిన పనికి వర్త్ ఉంది అనిపిస్తుంది. సో ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి చదువుకునే వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే బుక్స్ ఖచ్చితంగా పట్టుకొని చదవాలంటే చదవలేరు కదా. ఇలాంటి క్విక్ రివిజన్ ఉండటం వల్ల ఏంటంటే పడుకునే ముందు టిక్టాక్స్, షార్ట్స్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి చూసే కంటే ఇలాంటి వీడియోస్ చూస్తే మీకు యూజ్ అవుద్ది కదా. సో అందుకనే చేయడానికి మెయిన్ రీజన్ అనమాట. ఆన్సర్స్ కూడా మీకు నచ్చినట్టే డైరెక్ట్గా చదివేయమంటున్నారు కాబట్టి డైరెక్ట్గానే చదివేస్తున్నాను. సో వీడియో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సండే గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.